నాగలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అంజలి గారు. మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. ఓకే. బట్ బ్యూటీ ప్రోడక్ట్స్ మన మార్కెట్లో చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది అని మనం ఎలా చూస్ చేసుకోగలుగుతాం? సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మన స్కిన్ కండిషన్ ఏంటి. కరెక్ట్. సో ఎందుకంటే మీ స్కిన్ డిఫరెంట్, నా స్కిన్ డిఫరెంట్. సో ఒక్కొక్కరి స్కిన్ టెక్స్చర్ అనేది మన ఇండియన్ స్కిన్స్లోనే చాలా రకాలుగా ఉన్నారు. అది కొంతమందికి చాలా ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి చాలా హార్డ్ స్కిన్ ఉంటుంది. సో అందరికీ స్కిన్ టెక్స్చర్స్కి మనం ఒకటే ప్రోడక్ట్ మనము తీసుకోలేము. సో మార్కెట్లో ఎన్నో రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ సన్ స్క్రీన్స్ కూడా అంతే కదా, ఒక్కొక్కళ్ళ స్కిన్ టైప్ కి ఒక్కొక్కటి సన్ స్క్రీన్ వాడతారు. మనం బయటికి వెళ్ళేటప్పుడు మీరు చెప్పిన విధంగా సన్ స్క్రీన్ ఒక విధంగా ఉంటుంది, ఇన్ హౌస్ లో ఉంటే అసలు సన్ స్క్రీనే అవసరం లేదు అనుకునే రకంగా ఒకరు ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్ లో మైండ్ సెట్ లో మనం ఉన్నప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ముందు మనం తీసుకోవలసిన శ్రద్ధ ఏంటి అంటే ఫస్ట్ అందులో ఎటువంటి టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, మేజర్ రోల్స్ ఇంగ్రీడియంట్స్ చూడాలి. నెక్స్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ అనేది ఉన్న క్రీమ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఏవైనా సరే మార్కెట్లో ఎన్ని ఇయర్స్గా సర్వే అవుతున్నారు అండ్ యూజ్ చేసిన వారి యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వాళ్ళ యూజ్ చేసి చాలా మంది వాడే ఉండొచ్చు, వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలగాలి. సో అలా చూస్ చేసుకొని ఎనీ కాస్మెటిక్ మనం యూజ్ చేయవచ్చు. మీ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు ఈ ఏఆర్ఎం ఏంట్రా బాబు అనేది నాకు పెద్ద ఫస్ట్ డౌట్. కెన్ యూ క్లారిఫై దట్? ష్యూర్ అండి. ఏఆర్ఎం అన్నారు మా సార్ నేమ్ అండి, మా మేనేజింగ్ డైరెక్టర్, మా ఫౌండర్ ఆనందాస్ రామ్మోహన్ సార్. సో ఆ సార్ నేమ్ మీదనే ఏఆర్ఎం కాస్మెటిక్స్ అనేవి మనకి మార్కెట్లోకి లాంచ్ అవ్వటం జరిగింది. అది 2008లో. ఓకే. సో 2008 ఇయర్లోని మనకి మార్కెట్లోకి రావటం జరిగింది. స్టిల్ ఇంత సక్సెస్ రేట్లో ఉంది అంటే ఏఆర్ఎం అని చాలా మందికి తెలియదు. సో ఏంటి ఏఆర్ఎం అంటే యాక్చువల్లీ పర్ల్ బ్యూటీ అంటే కొంచెం అవేర్నెస్గానే ఉన్నారు చాలా మంది, బట్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ అనేది మాది. ఎందుకంటే పర్ల్ అంటే చాలా చిన్న చిన్న వాటికి కూడా పర్ల్స్ అని మెన్షన్ చేస్తారు. సో అలా కాకుండా ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ అనేది దిస్ ఇస్ అవర్ కంపెనీ. ఫౌండర్ నేమ్తో మొదలయ్యి మొత్తం బ్యూటీ నేమ్తో కంప్లీట్ చేశారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది, కానీ మీరు పెద్దగా మార్కెటింగ్ చేసుకోలేదా, లేకపోతే సోషల్ మీడియాలోకి రావడం కొంచెం లేట్గా వచ్చారా? మార్కెటింగ్ అన్న వర్డ్ కంటే ఎలా చెప్పాలి అంటే అవేర్నెస్ ఎక్కువగా క్రియేట్ చేసామండి. అంటే ఎక్కడ కూడా మేము మా ప్రోడక్ట్స్ని మార్కెట్లో పుష్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు. సో ఫస్ట్ స్కిన్ కేర్ అంటే ఏంటి, స్కిన్ హెల్దీగా ఉండడం అంటే ఏంటి, లైక్ అంటే ఒక మేకప్కి ఒక న్యాచురల్ గ్లోకి ఉండే డిఫరెన్స్ ఏంటి, సో వీటన్నిటి మీద కూడా మేము అంటే కొత్తగా ఏం కాదండి, లైక్ 2008, 9, 10 ఆ టైంలోనే ఒక శాటిలైట్ ఛానల్స్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాము. సో లైక్ TV9 కానీ, ఎన్టీవీ కానీ, చాలా ఛానల్స్, ఆల్మోస్ట్ TV5 కానీ, ఈ ఛానల్స్లో వీక్లీ అసలు మేము అన్ని ఆల్మోస్ట్ ఛానల్స్లో మేము అవేర్నెస్ క్రియేట్ చేసాం. అసలు స్కిన్ కేర్ ఎలా ఉంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఫస్ట్ మనం అంటే ఇక్కడ మనం ఒక టాపిక్ మాట్లాడుకుంటే ఒక ఫెయిర్నెస్ గురించి కాదు. సో చాలా మందికి ఈ అపోహ కూడా ఉంది, తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారు, నల్లగా ఉంటే అంటే కొంచెం చామంచాయిగా ఉన్న అందంగా ఉండరు. సో ఫస్ట్ దాంట్లోంచి బయటకు తీసుకొచ్చాం. మ్యాక్సిమం అంటే మా వంతు ప్రయత్నం మేము చేసాము. స్కిన్ కలర్ ఏ విధంగా ఉన్నా దాన్ని యాక్సెప్టెన్స్ చెయ్యండి, దట్టు దానికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారా దాన్ని కంట్రోల్ చేయండి. సో ఆ కంట్రోలింగ్ అనేది తెలియటం లేదు. ఎందుకంటే ఇప్పుడంటే మనకి లైక్ డిజిటల్గా మనకి ఇన్స్టాలు, యూట్యూబ్లు ఇవన్నీ ఎవరికి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేసేస్తున్నారు. సో అలా కాకుండా పర్టికులర్గా ఒక స్పెషలిస్ట్లు ఎలా వాడాలి, ఏ కాస్మెటిక్స్ అయినా క్రీమ్స్ కానీ ఏవైనా తీసుకుంటే మన స్కిన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఎంతకాలం వాడాలి, వాడిన తర్వాత మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మెయింటెనెన్స్లో ఎలా ఉండాలి, వీటి మీద అవగాహన క్రియేట్ చేశాము టిల్ 2008లో. సో 2008 నుంచి మంచిగా మంచి నైట్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. సో పెద్దగా అంటే ఆ టైంలో ఎలా అంటే మనకు ఒక 200-300కి ఒక ఫేషియల్ చేయించేసేవాళ్ళు అండి. కానీ ఆ బ్లీచ్లు, ఆ స్టెరాయిడ్స్ వాళ్ళకి తెలీదు, వాళ్ళ స్కిన్కి వాళ్ళు ఏం పెట్టుకుంటున్నారు అనేది అక్కడ వాళ్ళకి తెలియదు. కానీ అలా ఒక రోజులో తెల్లగా ఉండి మరుసటి రోజుకి మొత్తం నల్లగా అయిపోయిందండి, స్కిన్ రెడ్ అయిపోయింది, ఎండలోకి వెళ్ళలేకపోతున్నాం, స్కిన్ అంతా ఇరిటేషన్ బర్నింగ్లా అవుతుంది, మండుతుంది. సో ఫస్ట్ వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయాలి, అటువంటి వేలోకి వెళ్ళకూడదు, ఒక సింపుల్ నైట్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. అలా వచ్చిందే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నైట్ క్రీమ్.
ఓకే, దాంతో మొదలు పెట్టారా? అసలు మాకు ఈ క్రీమ్ అనేది రావటానికి థాట్ ఈవెన్ మా టీంలో కూడా చాలా మంది ఏమైనా రేపు మ్యారేజ్ ఉంది, ఎల్లుండి మ్యారేజ్ ఉందంటే వెళ్ళి ఒక ఫేషియల్ చేంజ్ చేసుకుంటే అంటే అందరూ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లోనే ఉండిపోయావు. కానీ నిజానికి ఫేషియల్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే ఫేషియల్ ఇస్ స్కిన్ ని ఒక రకంగా క్లీన్ చేస్తుంది, దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, స్కిన్ కి ఒక మజిల్ కి ఒక మంచి మసాజ్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ నిజంగా స్కిన్ మీద మనం ఏదైనా అప్లై చేసేస్తే స్కిన్ ని మొత్తం మార్చేస్తుందా అని అంటే ఏం చెప్తారు? కమింగ్ టు ద టాపిక్, అది మీకు మసాజ్ అనేది మన ఓవర్ ప్రెషర్, ఎందుకంటే అందరూ కూడా అంత స్పెషలిస్టులు ఉండరు. సో ఒక ఫేషియల్ అనేది మనకు ఒక 200-300లో ఫేషియల్ ఉంది, ఒక 6,000-7,000 10,000లో కూడా ఒక ఫేషియల్ ఉంది. అన్నీ మనం నార్మల్గా మనం తీసుకోవటానికి ఉండదు. సో వాళ్ళు యూజ్ చేసే క్రీమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ వాటి మీద ఎటువంటి నేమ్స్ ఉండవు. లోకల్గా మనకి ఏది అందుబాటులో ఉంది, ఇప్పుడు కస్టమర్ అది ఏం వాడుతున్నారు, ఆ క్రీమ్లో ఏమున్నాయి, ఆ ఈవెన్ ఎవరు కూడా అంత నోటీస్ చెయ్యరు. అది వాళ్ళ స్కిన్కి సెట్ అవుతుందో లేదో కూడా తెలియదు. వాళ్ళకి అందుబాటులో లోకల్గా ఉండే ప్రోడక్ట్స్ అనేవి స్కిన్ పైన మనం ప్రయత్నించేస్తూ ఉంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఫేషియల్ అనేది కొంతవరకు రిలాక్సేషన్ వరకు దట్స్ ఫైన్, బట్ ఓవర్ మనకి మసాజ్ స్టెప్స్ అనేది యూజ్ చేయడం వల్ల స్కిన్లో కొలాజన్ తగ్గిపోతుంది, స్కిన్ సాగినెస్ స్టార్ట్ అవుతుంది. సో అది మనం లాంగ్ వేలో మనం సజెస్టబుల్ కాదు. సో మీకు ఫేషియల్లో రావాల్సిన గ్లో అనేది మీరు ఇంట్లో ఉంటూనే సేఫ్ మెథడ్లోనే మేము ఇస్తున్నాం కదా. మీ నైట్ క్రీమ్ ఏం చేస్తుంది? సో ఇట్ వర్క్స్ మేజర్గా ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నైట్ క్రీమ్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటే లైక్ ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, టెన్షన్స్, ప్రెషర్స్తో స్కిన్ అంతా సాగినెస్ వచ్చేస్తూ ఉంటుంది, అండర్ ఐ డార్క్నెస్ వస్తుంది. సో కొద్దిగా మనం ప్యూబర్టీ స్టేజ్ నుంచి మనకు హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతున్న టైంలో ఇమీడియట్గా సిమ్టమ్స్ వచ్చేసే మనకు పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అవి ఆఫ్టర్ లైక్ 30+, 40+లో కూడా మనకు పింపుల్స్ కనబడుతూ ఉంటాయి. వాటికి అండ్ మెయిన్గా పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, మనం ఒక 25-30 ఇయర్స్ వెనక్కి వెళ్తే అసలు అదొక సమస్య ఉంది అని కూడా తెలియదు. కరెక్ట్. బట్ ఇప్పుడు చూడండి అసలు ఎంత అంటే ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా సరే వాళ్ళు ఎంత అందంగా రెడీ అయ్యి అన్ని జ్యువెలరీస్ ప్రిపేర్ అయ్యి అంత ప్రిపేర్ అయినా అసలు ఫేస్ మీద అడిగేస్తూ అసలు ఎంత సఫర్ అవుతున్నారో. మ్యాక్సిమం అసలు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడమే మానేస్తున్నారు. అసలు బాబోయ్ మేము వెళ్ళము, మేము బయటకే వెళ్ళాము, అలా సఫర్ అవుతున్న వాళ్ళు నేను ఎంతో మందిని మీట్ అయ్యాను. ఎంత అందంగా ఉన్నా సరే అక్కడంతా ఏంటండి బటర్ఫ్లై మచ్చల్లాగా నా ఫేస్ అంతా ఏంటండి ఇలా అయిపోయింది అని ఎంత లిటరలీ ఏడుస్తూ ఉంటారు కస్టమర్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు. నేను డైరెక్ట్గా మీట్ అయిన వాళ్ళలో వాళ్ళకు మేము చెప్పింది ఫస్ట్, ఇది నాకు ఎంత డబ్బైనా ఖర్చు పెడతానండి, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఇచ్చేయండి, నాకు 15 డేస్లో 100% పోవాలి అని అంటారు. ఇక్కడ మేము కమర్షియల్గా ఆలోచించేది ఉంటే అన్ని ప్రోడక్ట్స్ ఇచ్చేయచ్చు, కానీ ఏఆర్ఎం ఏనాడు అది చెయ్యదు. ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంది, మీకు ఈ సమస్య అనేది పై లేయర్లో మీకు ఇప్పుడు కనబడుతుంది, ఐ అగ్రీ, బట్ ఇది మనకి ఎపిడర్మిల్ లేయర్లో, డర్మిల్ లేయర్లో, హైపర్ డర్మిల్ లేయర్లో అండ్ దట్టు మనకి ఎపిథెలియల్ టిష్యూ ఉంటుంది, లైక్ మస్క్యులర్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, ఈ టిష్యూని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ని టిష్యూస్ నుంచి మనకి మెలనిన్ ప్రొడక్షన్ ఓవర్గా అయినప్పుడు మనకు ఒక చిన్న పుట్టుమచ్చలా వస్తుంది. అది మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు ఏమవుతుందంటే అది స్కిన్ అంతా స్ప్రెడ్ చెయ్యదు, లైక్ ఈ ఏరియాలో, ఈ ఏరియా ఇక్కడ అండ్ ఈ ఏరియాలో హ్యాండ్స్ పైన విజిబుల్గా మారిపోతుంది. సో దాన్ని మనం ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఇమీడియట్గా ఒక సన్ స్క్రీన్ అనేది స్టార్ట్ చేయమంటాము. దెన్ ఫస్ట్ మీరు అది క్లీన్ అయిపోవాలి. అయితే మీకు చెప్పిన విధంగా 10-15 రోజుల్లో మేము ఇక్కడ ఏం మ్యాజిక్ చెయ్యము, ఇదంతా సైన్స్తో మీకు క్లియర్ న్యాచురల్గా సేఫ్గా కావాలి కాబట్టి ఫస్ట్ నైట్ క్రీమ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక నీట్గా ఒక మంచి క్లెన్జర్తో వాష్ చేసుకోండి, నైట్ క్రీమ్ పెట్టుకోండి, మార్నింగ్ లేచిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా ఒక మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఇది మీకు ఏమవుతుంది అంటే ఒక 1.5-2 మంత్స్లో లైట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక 10-15 ఏళ్ల నుంచి ఉండే మంగు అనేది కేవలం రోజుల్లో పోతుంది అంటేనే అక్కడ మీరు కెమికల్ వాడారు అని. బట్ మేము కెమికల్ ఇవ్వటం లేదు, న్యాచురల్ వేలో మీకు ఫస్ట్ డీప్ లేయర్ నుండి క్లీన్ చేసుకుంటూ పై లేయర్కి రావాలి. సో అలా ఒక్కొక్క లేయర్లు అంటే మీరు వాడుతున్నప్పుడు మీరే అసలు ఆపండి అని ఆపరు, ఎందుకంటే వాళ్ళకి అవి లైట్ అవ్వడం గమనిస్తూ ఉంటారు. అండ్ దట్టు ఏంటంటే స్కిన్ టెక్స్చర్ హెల్దీ చేస్తుంది, కలర్ కాంప్లెక్షన్ ఈవెన్గా అంటే మొత్తం స్కిన్ టోన్ అంతా కూడా ఇక్కడో కలర్ ఉంది ఇక్కడో కలర్ ఉంది అని సఫర్ అవ్వకుండా ఈవెన్ టోన్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. సో పిగ్మెంటేషన్ సమస్య ఉన్న వారికి కంపల్సరీ నైట్ అండ్ డే కేర్ రొటీన్లో ఒక మంచి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్, దట్స్ ఆల్ అండి. అసలు మీరు ఫస్ట్ ఆ ప్రెషర్లోంచి బయటికి రండి, ఆ టెన్షన్స్లోంచి. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, ఆ టెన్షన్స్ వదిలేస్తే సగం మనకి ప్రెషర్ తగ్గుతుంది. అంటే మీ ఏమైనా క్లినిక్స్ ఉన్నాయండి? ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నాకంటూ నా స్కిన్కి కొన్ని
ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుందాం. అండ్ హౌ కెన్ ఐ కాంటాక్ట్ యూ? ఇప్పుడు నా ప్రాబ్లమ్కి మీకు తెలియదు నా ప్రాబ్లం ఏంటో. సో నేను ఒక ప్రోడక్ట్ కొనుక్కుందామని వస్తాను మీ దగ్గరికి. సో అదొక క్లినిక్ ఏదైనా ఉందా, లేదంటే కన్సల్టేషన్ ఏదైనా తీసుకోవాలా, ఏం చేయాలి? మాది అంటే మీరు రావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా విజిట్ చేయవచ్చు. మాది 2008 నుండి స్టిల్ మా హెడ్ ఆఫీస్ ఒక్కటే, హైదర్గూడలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్లో మాలిక్ ఛాంబర్. అంటే దాదాపుగా డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసేవాళ్ళు తక్కువ. మీ స్కిన్ కండిషన్ చూడకుండా మేము ఏ విధంగా ఇస్తున్నాము అంటే, ఫస్ట్ థింగ్ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ అన్నిట్లో, కాస్మెటిక్స్, నైట్ క్రీమ్ కానీ, డే కేర్ రొటీన్ కానీ, మీ స్కిన్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలాంటి స్కిన్స్ పైన ఆల్రెడీ టెస్టెడ్, సో సైంటిఫికలీ, డెర్మటాలజికలీ ఆల్రెడీ ప్రూవెన్. ఇలా ప్రూవ్ అయిన తర్వాత మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు కూడా ఎన్నో రకాల సర్టిఫికేషన్స్ తీసుకుంటారు. సో అన్ని రకాల స్కిన్స్కి సెట్టెడ్, అంటే దట్టు అన్ని రకాల ప్రాబ్లమ్స్ పైన. సో అన్ని ప్రాబ్లమ్స్ పైన టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్లోకి తీసుకురావటం. సో డైరెక్ట్గా అంటే రావాలి అంటే రండి. అదర్వైజ్ మాకు జనరల్గా ఆన్లైన్ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు, లైక్ ఫోన్ కాల్ త్రూ, వెబ్సైట్ త్రూ. వాళ్ళ ప్రాబ్లం చెప్తే మీరు దానికి తగ్గట్టుది ప్రోడక్ట్ ఇచ్చేస్తానంట. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళ కండిషన్ అంటే మేము ఏదో మీకు మాకు కాల్ చేసి మేడం ఒక నైట్ క్రీమ్ పంపించేయండి అంటే మేము ఇవ్వము. ఫస్ట్ మీ స్కిన్ కండిషన్ ఏంటి, లైక్ మీరు ఏ కన్సర్న్ కోసం యూజ్ చేస్తున్నారు, లైక్ ఏంటి ప్రాబ్లం, మీరు ప్రీవియస్ ఏమైనా క్రీమ్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా తీసుకున్నారా, అసలు మీరు ఈ క్రీమ్ నుంచి మీరు ఏం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మేము ఎంత కాలంలో మీకు ఆ రిజల్ట్ చూపించగలుగుతాము, ఇవన్నీ కూడా క్లియర్గా ఫోన్ కాంటాక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్తోని మాట్లాడడం జరుగుతుంది. సో కస్టమర్ కేర్ అనేది ఎలా అంటే, ఇప్పుడు మనకి ఒక చిన్న చిన్న కంపెనీస్ కూడా పెట్టేస్తున్నారు, ఒక 4-5 టీమ్ లాగా పెట్టి ఒక కస్టమర్ కేర్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. బట్ మాది ఏంటి వాటితో డిఫరెంట్ అంటే, మాది కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో మా కస్టమర్ సపోర్ట్ కేర్ అనేది మీరు క్రీమ్ తీసుకుంటే సరిపోతుంది అనుకునేలా ఉండదు. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత లైక్ ఒక 15-20 డేస్కి మా నుండి మీకు కాల్ వెళ్తుంది, మీరు యూజ్ చేస్తున్నారా, వాడేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా. ఎందుకంటే ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు అంటే మా టీం నుంచి ఎనీ ఇంటర్వ్యూస్లో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అరే బాగుంది తీసుకుందాం అని ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తీసుకునేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, మీరు ఆ గోల్ ఏదైతే ఉన్నదో మీకు మొత్తం స్కిన్ కేర్ ప్రాబ్లం అన్ని క్లియర్ అయ్యే వరకు కూడా మా టీం మీతోనే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఏమైనా వాడేటప్పుడు కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా మా కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. లైక్ మా ఓల్డ్ కస్టమర్స్ని అడగాలి అసలు ఎలా అంటే అదొక కస్టమర్ సపోర్ట్లా ఉండదు, ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో అలా అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ని కూడా చాలా కేర్ తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ కానీ, వాళ్ళు అంటే క్రీమ్ గురించి ఏమైనా మాట్లాడినా సరే, లైక్ దాని టెక్స్చర్ గురించి కానీ, కండిషన్ గురించి కానీ, వారు అడిగే ప్రతి డౌట్ని కూడా ఈచ్ అండ్ పిన్ టు పిన్ మేము క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాము. నేను చాలా మందిలో చూసాను ఏంటంటే, ఒక క్రీమ్ తెచ్చుకుంటారు, అది వాడడం అయిపోయిందా, తగ్గలేదని చెప్పి ఇంకో క్రీమ్కి వెళ్తారు. అండ్ దే కీప్ చేంజింగ్ ద ప్రోడక్ట్స్ అండ్ దే కీప్ చేంజింగ్ ద బ్రాండింగ్స్ ఆల్సో. సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళో, మెడికల్ షాప్లో డైరెక్ట్గా అడిగో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే విల్ కీప్ చేంజింగ్. అలా చేసే వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? సో ఫస్ట్ మీ స్కిన్ ల్యాబొరేటరీ కాదండి, అన్ని ప్రయోగాలు మీ స్కిన్ పైన ప్రయత్నించేయడానికి. బట్ స్కిన్కి కొంచెం టైం ఇవ్వండి. మీరు ఏదైనా సరే మీ స్కిన్కి అప్లై చేశారు అంటే మ్యాజిక్ లాగా క్రియేట్ అయిపోతుంది అంటే అది ఫస్ట్ ఆపేయండి. ఎందుకంటే ఏవైనా సరే మనకు ఒక లేబుల్ లేకుండా ఒక బ్లీచ్ ఏదో యాడ్ చేసి ఇచ్చేస్తారు. ఈవెన్ మెడికల్ షాప్కి వెళ్ళి మనకు కావాలి అన్నా ఇచ్చేస్తారు. సో అవి ఏంటంటే మ్యాజిక్ లాగా చేసినవి స్కిన్కి లాంగ్ లాస్టింగ్లో స్కిన్ క్యాన్సర్స్ వచ్చే వరకు కూడా వెళ్తాయి. బట్ అలా కాకుండా మీరు అన్ని రకాలుగా వారు చెప్పారు, వీరు చెప్పారు, హోమ్ రెమెడీస్ అవి ఇవి అవన్నీ స్కిన్ మీద ప్రయత్నించేస్తే ఒక స్టేజ్లో ఏమవుతుంది అంటే, ఒక న్యాచురల్గా ఉపయోగపడే క్రీమ్ పెట్టినా కూడా స్కిన్ యాక్సెప్ట్ చెయ్యదు. సో స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో వారికి మేము స్పెషల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు అలాంటి వాటిలోంచి బయట పడండి. అన్ని కొన్ని ఈవెన్ నా దగ్గర బోల్డ్ ఉండేవండి అప్పట్లో క్రీమ్స్, అవి కూడా సన్ స్క్రీన్స్ అయితే. అంటే నేను యాక్చువల్లీ పర్సనలీ సన్ స్క్రీన్ని చాలా ఇష్టపడతాను. అలా సన్ స్క్రీన్ నాకు ఎక్కడికైనా షాపింగ్కి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ సన్ స్క్రీన్ కనిపించినా నేను దేనికి ఎగనెస్ట్ కాదు. సో చూద్దాం, ట్రై చేద్దాం, అలా నా దగ్గర ఇన్ని ఉన్నాయి. ఎందుకంటే అలాగా చూసిన వెంటనే అట్రాక్ట్ అవుతాం, అది కామన్. సో బట్ అలా ప్రతి ఒక్కటి కూడా మీ స్కిన్ మీద మాత్రం ప్రయత్నాలు చెయ్యకండి, అదొక్కటి మాత్రం క్లారిటీగా చెప్తున్నాను. ఎస్పెషలీ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్స్ సంబంధించి ఓన్లీ ఫర్ స్కిన్ ఏనండి, లేకపోతే హెయిర్ అండ్ నెయిల్ కూడా ఉందా? స్పెషల్లీ అంటే మనకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్లో మనకి చెప్పిన విధంగా నైట్ క్రీమ్ గురించి మాట్లాడినప్పుడు అంటే స్టార్టింగ్లో అందులో రిజల్ట్స్ చూసి అడిగేవారు,
లైక్ అంటే ఇప్పుడు క్రీమ్ అయితే కంప్లీట్ ఫేర్ అయ్యానండి, చాలా బాగుంది, కానీ నాకు హెయిర్ మొత్తం ఫాల్ అయిపోతుందండి. అసలు ఇలా కోము పెట్టానంటే ఇలా జుట్టు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. హెయిర్ వాష్కి వెళ్ళానంటే మొత్తం వాష్రూమ్ అంతా హెయిర్ ఉంటుంది. వై? బికాస్ మనం యూజ్ చేసే చాలా రకాల కెమికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఎన్నో రకాల షాంపూస్ వాడుతూ ఉంటాము, ఎన్ని కండిషనర్స్ పెట్టేస్తూ ఉంటాము, డ్రైయర్స్, హెయిర్ స్టైలింగ్స్. సో నవ్ ఏ డేస్ అనేది అప్పట్లో చాలా కామన్ అయిపోయింది. ఈవెన్ పర్సనల్గా నేను కూడా హెయిర్ స్టైలింగ్కి చాలా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. పర్మనెంట్ స్ట్రైట్నింగ్లు, కెరటిన్ ట్రీట్మెంట్లు అన్ని ప్రయోగాలు చేసేసేదాన్ని. దీనివల్ల అయ్యే హెయిర్ డ్యామేజ్ అనేది అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఏదైనా సరే మనం ఫీల్ అయితేనే ఎదుటివారి బాధ మనకు అర్థమవుతుంది. సో అలా వచ్చింది పర్ల్ 6-in-1 హెయిర్ ఆయిల్ కాంబో సెట్. సో అందులో మనకి ఎలా అంటే ఒకటి హెయిర్ ఆయిల్, షాంపూ అండ్ అలాంగ్ విత్ ద కండిషనర్. ఇలా మనము అంటే ట్రీట్మెంట్ అనేది ఎక్కడా కూడా బయటకు వెళ్ళకుండా, ఎందుకంటే మీరు మా ఆయిల్ వాడండి బట్ బయట మీరు మళ్ళీ కెమికల్ షాంపూలు, కండిషనర్లు పెడితే దీని ట్రీట్మెంట్ జరగదు. సో అందుకే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి ఈ 6-in-1 మనకి హిమాలయస్ థిక్ ఫారెస్ట్లో దొరికేటువంటి భృంగరాజ్ కానీ, అలోవెరా కానీ, జటామాన్సి కానీ చాలా రేర్గా, ఎందుకంటే ఇవి మనకి బయట ఆయుర్వేదం షాప్లో కూడా దొరుకుతాయి. బట్ గ్రేడ్స్ టాప్ 1 నుంచి 10 వరకు ఉంటాయి మనకి గ్రేడ్స్. వాళ్ళ ఎఫోర్డబుల్ ప్రైజెస్ నుంచి మార్కెట్లో ఉంటూ ఉంటాయి. బట్ మేము చూస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టాప్ మోస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ చూస్ చేసుకున్నాము. సో అలా ఈ ఆయిల్ అనేది మసాజ్ చేయటం ద్వారా ఫస్ట్ మనకి చాలా రిలాక్సేషన్ మోడ్కి వెళ్తాము. సో అలా చేస్తూ దెన్ మీరు షాంపూకి వెళ్ళేటప్పుడు, హెయిర్ వాష్కి వెళ్ళినప్పుడు షాంపూ యూజ్ చేసి దెన్ కండిషనర్ అప్లై చేస్తే సరిపోతుందండి. దీని గురించి స్పెషల్గా ఎలాంటి హెయిర్ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. న్యాచురల్ హెయిర్ అనేది రావడం అంటే రీగ్రోత్. సో న్యూ హెయిర్ అనేది ఏదైతే ఉంటుందో దానికి న్యూ గ్రోత్ అనేది రావడానికి ఈ హెయిర్ ఆయిల్ సెట్ అనేది అద్భుతంగా వర్క్ చేస్తూ ఉంటుంది. నాగలక్ష్మి గారు, స్టార్టింగ్ మీరు ప్రోడక్ట్ రిలీజ్ చేసిన టైంలో ఇనిషియల్ స్టేజెస్లో మనీ బ్యాక్ పాలసీ అనేది కూడా మీరు పెట్టారు. అంటే ఏ ధైర్యంతో పెట్టారు అంటే ఏం చెప్తారు? అంటే స్టార్టింగ్ టైంలో అండి, సో ఎలా చెప్పాలి అంటే మనం ఒక పార్లర్కి వెళ్తే ఒక 200 అయిపోయే ఒక చిన్న ఫేషియల్స్కి వీటికి మా ప్రోడక్ట్ ప్రైస్ అనేది అప్పట్లో 1800 అండి. లైక్ ఒక 100 grams ఆఫ్ బాటిల్ అనేది మనము 1800కి ఇవ్వటం జరిగింది. నాకు నిజంగా తెలీదు, అందువల్ల అవునా 1800 అని అంటున్నాం. మళ్ళీ ఇది కూడా తెలియకుండా ఇంటర్వ్యూ చేస్తాను మీరు అనుకోవద్దు. నేను అడుగుతాను ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ, నేను అడుగుతాను మీ ప్రోడక్ట్స్ నాకు కూడా ఇవ్వండి, నేను వాడి రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను అని కూడా నేను చెప్తాను, మీకు కూడా రిజల్ట్స్ ఎలా ఉందో చెప్తాను. డెఫినెట్లీ ప్లీజ్ టెల్ us. సో ఆ టైంలో మేము అంత ఎఫర్ట్గా, ఎందుకంటే ఆ టైంలో నిజంగా అంత నాలెడ్జ్ కూడా లేని టైం అది స్కిన్ కేర్ గురించి. 2000 రూపాయలు, 1800, 2000 అంటే చిన్న అమౌంట్ కాదు ఆ టైంలో. సో అంత నమ్మకంగా ఒక 100 గ్రాముల క్రీమ్ కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాలి, ఎందుకంటే ఫస్ట్ ఆ క్రీమ్లో ఏముందో తెలియాలి. అంత కాస్ట్ ఎందుకు ఉంది అంటే దానికి ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, అందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్సే న్యాచురల్గా రిజల్ట్స్ రావడానికి. సో అది కస్టమర్స్కి ఒక ట్రస్ట్ రావాలి, ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియాలి, రీచ్ అవ్వాలి. ఎందుకంటే మనీ బ్యాక్ గ్యారంటీ, రిజల్ట్స్ లేకపోతే మనీ బ్యాక్ గ్యారంటీ అని మేము చెప్పటం కూడా ఎలా అంటే ఆ టైంలో ఒక న్యూస్ పేపర్స్లో లైక్ అంటే ఆ టైంలో మా మార్కెటింగ్ స్టార్టింగ్ స్టేజ్ చెప్తున్నాను, వీక్లీ మంత్లీ మ్యాగజైన్స్లో లైక్ శాటిలైట్ ఛానల్స్లో కింద లైక్ లైన్స్ వస్తూ ఉంటాయి కదా స్లోగా. సో వాటిలో మేము ఎక్కువగా అనౌన్స్ చేసేసాము. అలా చేసేసరికి సరేలే ఒకవేళ వాడదాము, రిజల్ట్స్ లేకపోతే మనీ బ్యాక్ ఉంది కదా అని ఒక ఆలోచనతో స్టార్ట్ అయ్యింది. స్టార్టప్లోనే మ్యాక్సిమం స్టార్ట్ చేశారు, వాడడం స్టార్ట్ చేసి అందులో రిజల్ట్ చూసిన తర్వాత అరే ఇంత అమౌంట్కి ఇంత మంచి రిజల్టా, అసలు రిజల్ట్ లేదు అనుకొని సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక్కసారిగా వారు కోరుకున్న రిజల్ట్ అనేది వాళ్ళ స్కిన్లో చూశారు. సో అది కస్టమర్కి రీచ్ అవ్వడానికే మేము ఆ పాయింట్ అనేది లైక్ ఒక 10 years వరకు మేము అసలు అది కంటిన్యూ ఇస్తూనే ఉన్నాం. నేనే చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, వాడండి రిజల్ట్స్ లేకపోతే మనీ బ్యాక్ అని. కానీ అలాంటి సిచ్యువేషన్ రాలేదు, మాకు ప్రోడక్ట్లో ఉన్న ఆ నమ్మకం. సో మాకు అలాంటి మనీ బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదు అంటేనే కస్టమర్స్ ఆ రిజల్ట్స్ చూశారు, అందుకే అంత చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము మర్చిపోయాము, కస్టమర్స్ మర్చిపోయారు. కానీ స్లోగన్ కూడా ఉంది కదా యాక్చువల్లీ, పార్లర్లు ఎందుకు పర్ల్ బ్యూటీ, పార్లర్ ఎందుకు దండగా పర్ల్ బ్యూటీ ఉండగాని. రైట్ అండి, అవును. అప్పట్లో అసలు చాలా వైరల్ కూడా అయ్యింది. ఎందుకంటే అనుకునేది ఏంటంటే మనం ఒక అందంగా ఉండాలి అంటే పార్లర్కి వెళ్తేనే అందంగా ఉంటాం, పార్లర్కి వెళ్ళకపోతే అందంగా అసలు ఉండము అన్న
స్టేట్ ఆఫ్ మైండ్లో చాలామంది ఉండేవారు. సో వాళ్ళకి అలా కాదు, అసలు ఇది మనకి ఏంటంటే ఇన్స్టెంట్గా, ఎందుకంటే ఒక్క రోజులో వచ్చే గ్లో కోసం మనం అంతంత అమౌంట్లు, అంత టైము, అంత ఎఫర్ట్ చేసినా కూడా ఒక్క రోజేనండి, రెండో రోజు ఉండదు. కానీ ఇది ఏంటంటే మీకు లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. దట్టు ఏంటంటే ఇది కేవలం గ్లోనెస్ కోసం మాత్రమే కాదు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పింపుల్స్ కానీ, డార్క్నెస్ కానీ, మార్క్స్, అన్ఈవన్ స్కిన్ టోన్, పిగ్మెంటేషన్, సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్, ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. సో అందుకనే ఇంక అసలు మా ప్రోడక్ట్స్ వాడేవారైతే దాదాపుగా పార్లర్ని మర్చిపోయే ఉంటారు, ఎందుకంటే అలాంటి రిజల్ట్స్ ఇంట్లోనే కనిపిస్తున్నాయి కాబట్టి. రైట్. సో అయితే మీ ప్రొడక్ట్స్ వాడితే అసలు డెమటాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళాల్సిన పని లేదంటున్నారా? నో కాస్మెటాలజీ, నో ట్రైకాలజీ. సో అలా ఇప్పుడు మీ కన్సర్న్ ఉందండి, నాకు వెళ్ళాలని ఉంది, నేను ఏ ఒక్కరిని ఆపట్లేదు. సో మీరు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవాలా, డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలా, వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ వాడారా, యూ క్యాన్. ఎస్పెషలీ మచ్చలకండి చాలా రకాల లేజర్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మీ దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అని అంటే ఏం చెప్తారు? 100% చెప్తామండి, ఉంది. ఎందుకంటే మీకు అంత ఎఫర్ట్గా, అంత టైం ఇస్తూ రిజల్ట్స్ లేక సఫర్ అయ్యి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎంతోమంది ఉన్నారు. మాకు ఫోన్ కాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, అసలు మేము అన్నీ అయిపోయాయండి, కానీ ఏదో లాస్ట్ ఫైనల్గా ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది అనుకున్నవారు, వాడి రిజల్ట్ పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రైట్. సో ఎలాంటి డౌట్ అనేది లేకుండా నిరభ్యంతరంగా కూడా 100% సొల్యూషన్గా కూడా మీరు వాడవచ్చు. పర్ల్ నైట్ క్రీమ్ అనేది మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. ఇప్పుడు పర్ల్ నైట్ క్రీమ్ కాకుండా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి, వాటి వల్ల ఉపయోగాల గురించి వన్ బై వన్ నాకు చెప్తే ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే ప్రజలకు నేను చేరవేయగలుగుతాను ఇన్ఫర్మేషన్ని. ప్లీజ్ టెల్ us. మనం స్టార్టింగ్ చేయటమే 2008లో ఒక నైట్ క్రీమ్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో నైట్ క్రీమ్లో వచ్చే రిజల్ట్స్, ఆ గ్లోనెస్ అనేది చూసి ఒక 30-45 డేస్ తర్వాత కస్టమర్స్ క్వశ్చన్స్ ఎక్కువయ్యాయి. లైక్ నైట్ క్రీమ్తో ఇంత మంచి రిజల్ట్స్ ఉంది, మళ్ళీ మేము డేలో బయటకు వెళ్తూ ఉన్నాము, సో మళ్ళీ ట్యాన్ అయిపోతుంది, లైక్ డార్క్నెస్ అనేది నౌవేడేస్ వెరీ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక డే క్రీమ్ అనేది రావటం జరిగింది, ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ డే క్రీమ్. అండ్ డే అంతా ప్రొటెక్షన్ ఉన్నా సరే మళ్ళీ హ్యాండ్స్ అంతా ఫేస్కి, లైక్ హ్యాండ్స్కి డిఫరెన్స్ తెలుస్తుంది. సో హ్యాండ్స్ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే పర్ల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ కోజిక్ యాసిడ్ సోప్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో లిప్స్ అంతా అంటే ఫేస్ ఫేర్ అయితే లిప్స్ డార్క్గా కనిపిస్తున్నాయి అంటే లిప్స్కి లిప్ కేర్ కిట్ అనేది రావటం జరిగింది. సో అంత ఇంటర్లింక్డ్ అనమాట, ఒకదాన్ని అడిగితే దీని నుంచి ఇది పుట్టిన ప్రొడక్ట్స్ ఇవన్నీ. అంటే మేము ఏ ప్రోడక్ట్ కూడా మేము ఏదో ప్లాన్ చేసి మేము మార్కెట్లోకి తేయలేదండి. సో యూజ్ చేసిన కస్టమర్స్ అడిగే క్వశ్చన్స్లోంచి వచ్చినవి ఈ అవుట్పుట్ అనేవి. అండ్ ఈ ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక ప్రోడక్ట్ తర్వాత ఇంకొక ప్రోడక్ట్ వెంటనే లాంచ్ అవ్వలేదు. మీరు అడగడం అంటే మీ ఫీడ్బ్యాక్స్ అనేవి మేము తీసుకొని మా మేడం అనురాధ గారు కానీ, మా సార్ ఆనంద రామ్మోహన్ సార్ కానీ, వాళ్ళకి మా టీం నుంచి మేము వాళ్ళకి అవుట్పుట్ ఇలాగా కస్టమర్స్ ఇలా అడుగుతున్నారు రిక్వైర్మెంట్. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అనేవి మేము ఎవ్రీ డే ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్స్ రివ్యూస్ అనేవి మేము వాళ్ళ దగ్గర తీసుకువెళ్తాము. తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు మా టీం ఉంటారు, R&D టీం ఉంటుంది, మా టెక్నికల్ టీం. సో వాళ్ళతో డిస్కస్ చేసి అవుట్పుట్ తీయడానికి అంటే ఈ ప్రాబ్లమ్కి అసలు ఏ ప్రోడక్ట్లో సొల్యూషన్, సో ఏం చేస్తే ఈ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయొచ్చు అని వాళ్ళు టీమ్గా డిస్కస్ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చిన అవుట్పుట్ అనేది అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ టెస్ట్ చేసి R&D సర్టిఫికేషన్ తీసుకొని ఇలా అన్ని రకాలుగా సర్టిఫై అయిన తర్వాత కూడా వచ్చాక ఫస్ట్ వాడేది మేడం సార్ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత మా టీం అంతా వాడతాం మేము. ఓకే. సో ఫస్ట్ మాకు ఇస్తారు, మాకు ఇచ్చినప్పుడు మేము వాడి అంటే టెస్ట్ అండ్ ప్రూవ్. ఎందుకంటే మా ఫీడ్బ్యాక్ కూడా అంటే లైక్ ఆ టెక్స్చర్ ఎలా ఉంది, యూజ్ చేసేటప్పుడు మేము ఎంత హ్యాపీగా మా స్కిన్ ఎలా ఫీల్ అవుతుంది. సో ఈ రివ్యూస్ అన్నీ కూడా మేము చెప్పినప్పుడు దాన్ని ఇంకా బెటర్ ఇంప్రూవ్. ఎందుకంటే ఇప్పుడు మేము ఏ ప్రోడక్ట్ లాంచ్ చేయాలన్నా కూడా ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అంటేనే ఒక ఎవరెస్ట్ మీద పెట్టేశారు ట్రస్ట్లో. సో మేము ఏ ప్రోడక్ట్ లాంచ్ చేద్దామన్నా కూడా అంత ట్రస్ట్గా ఉన్నప్పుడు కస్టమర్స్ అనేది దాన్ని మేము మిస్ చేసుకోము. అందుకే మేము గ్లోబల్ వైజ్గా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక మంచి ఇంగ్రీడియంట్ ఉంది అని మా రీసెర్చ్ టీం చెప్పింది అంటే మా సార్ మ్యామ్ ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్ తీసుకురావాలి. రైట్. సో ఎంత ప్రైస్ అనేది నాట్ అ మ్యాటర్,
కస్టమర్స్కి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి, వాళ్ళకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో 100% క్లియర్ అవ్వాలి. సో అలా వచ్చినవే ఈ నైట్ క్రీమ్, గోల్డ్ సిరమ్, ఎస్పెషల్లీ 24 క్యారెట్స్ గోల్డ్ సిరమ్. అదైతే మా దగ్గర ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకేనండి. దేనికి పనికి వస్తుందండి? 24 క్యారెట్స్ గోల్డ్ సీరం అనేది స్పెషల్గా మనకి స్కిన్ పైన ఓపెన్ పోర్స్ ఏవైతే ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి మనకి పోర్స్ అనేవి మనకి లైక్ ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి, ఇంప్యూరిటీస్ అనేవి మనకి డెడ్ స్కిన్ లోపలికి వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి మనకి ఓపెన్ పోర్స్ అనేవి ఉంటాయి. బట్ దాని లార్జ్ సైజ్ అనేది పెద్దగా ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే పెద్దగా హోల్స్ అనేవి కనబడడం, అనీవన్గా స్కిన్ టోన్ అయిపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వాటికి స్పెషల్గా ఈ 24 క్యారెట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ 24 క్యారెట్స్ గోల్డ్ సీరం అనేది లైక్ కొన్ని డ్రాప్స్ మనం ఫేస్కి నెక్కి అప్లై చేస్తే దాంట్లో ఉండేటువంటి గోల్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా స్కిన్ లోపలికి పెనిక్యూట్ అవ్వటం ద్వారా స్కిన్ స్మూత్నింగ్, ఇన్స్టెంట్గా నా గ్లో మీకు తెలుస్తుంది. సో ఇన్స్టెంట్గా గ్లో రావటం కానీ, బ్రైట్ లుక్ రావటం కానీ, కొలాజిన్ అనేది ప్రొడక్షన్ జరగటం కానీ, సో ఈ బ్రైట్నెస్ రావటానికి ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ 24 క్యారెట్ సీరం అనేది అద్భుతంగా ఉంటుందండి. అందుకే మాది అసలు ఆ 24 క్యారెట్ సీరం ఒకటి, అండ్ పర్ల్ బ్యూటీ కోజిక్ సోప్స్ ఒకటి, అండ్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్, ఈ 3 ప్రోడక్ట్స్ అయితే ఎప్పటికప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే వస్తూ ఉంటుంది. మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం, మేడం మాకు అంటే అంత సక్సెస్ రేట్లో ఉన్నాయి, రైట్. సో అందుకే అవి ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. కానీ స్ట్రెచ్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ మనకు పోయే అవకాశం ఉందండి? సో స్ట్రెచ్ మార్క్స్ అనేది మనకి రీసెంట్గానే స్టార్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడే డెలివరీ అయింది, లేక ఇప్పుడే వెయిట్ లాస్ అనేది జరిగింది ర్యాపిడ్గా. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం స్ట్రెచ్ మార్క్స్ అనేవి. వాళ్ళకి ఎలా ఉంది అంటే కస్టమర్స్ రివ్యూస్ నేను చాలా జెన్యూన్గా చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం ఒక 1-2 డేస్లో క్లియర్ అయ్యే సమస్య కాదు, కానీ ఒక కంటిన్యూషన్గా ఒక 1-1.5 మంత్ అనేది, అంటే 1 బాటిల్ మీకు ఈజీగా 1-1.5 మంత్ వస్తుంది. సో కంటిన్యూగా వాడినట్లయితే ఎక్కడైతే మీకు మార్క్స్ అవైతే ఉంటాయో అక్కడంతా కూడా స్టిమ్యులేట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అయిపోవడం ద్వారా థిక్ అయిపోతాయి స్కిన్లో. సో అవి స్లోగా లేయర్ టు లేయర్ క్లీన్ అవుతుంది, అంటే లైట్ అవుతూ కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నా లేదా ఆఫ్టర్ డెలివరీ టైంలో కానీ, అసలు ఎలా చిన్నపిల్లల్లో అబ్బాయిల్లో ముఖ్యంగా ఈ స్ట్రెచ్ మార్క్స్ అంటే చాలామందికి ఈ అపోహ కూడా ఉంది. కాల్ చేస్తారు, మేడం నాకున్నాయండి స్ట్రెచ్ మార్క్స్, మా వైఫ్కి ఏమీ లేదు, సో నాకున్నాయని అంటారు. అదంతా ఇబ్బంది పడేది ఏమి ఉండదండి. ఆర్మ్స్ దగ్గర కానీ, థైస్ కానీ అబ్బాయిల్లో కూడా చాలా కామన్ ఇష్యూ అయిపోయింది ఇప్పట్లో. సో స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అనేది అమ్మాయిలు ఎంత రేషియో ఉందో అబ్బాయిలు కూడా మా దగ్గర అంతే రేషియోలో వాడుతున్నారు. సో న్యాచురల్గానే మనకి ట్రెమనిక్ యాసిడ్ కానివ్వండి, వైట్ టెన్ కానీ, ఇటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి న్యూ జెర్సీ నుంచి, సో కొన్ని అదర్ కంట్రీస్ నుంచి మేము ఇన్పుట్ చేసుకుంటున్నాము. సో వాటి నుంచి తయారైంది కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అయితే అసలు అద్భుతమైన రిజల్ట్స్ అండి. అయితే మేము ఏదైనా సరే కొంచెం వేరే ప్రోడక్ట్స్కైనా కొంచెం ఒక 3-4 మంత్స్ వాడండి అంటాం. బట్ ఈ స్పెషల్లీ స్ట్రెచ్ మార్క్స్లో అయితే ఒక 1-1.5 మంత్లోనే చాలా విజిబుల్ డిఫరెన్స్. అంటే మార్క్స్ క్లీన్ అవ్వటం మాత్రమే కాకుండా మనకి స్కిన్ మాయిశ్చరైజింగ్ కూడా చేస్తుంది. సో మార్క్స్ క్లీన్ అయితే మళ్ళీ డ్రై అవుతుందేమో అని ఒక ఆలోచన రావచ్చు, బట్ స్కిన్ మాయిశ్చరైజింగ్గా కూడా లాంగ్ లాస్టింగ్గా స్కిన్ టైట్నింగ్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. రైట్. సో మనకి మరొక మేజర్ ఇష్యూ అన్వాంటెడ్ హెయిర్. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది మార్కెట్లో ఎంత సఫర్ అవుతున్నారు అంటే, లైక్ చాలామంది ఎలా అంటే మ్యారేజెస్ కూడా ఇష్టపడట్లేదు. ఏంటండి అబ్బాయిలాగా అమ్మాయికి ఇదంతా అన్వాంటెడ్ హెయిర్, జాలైన్ అంతా అన్వాంటెడ్ హెయిర్, అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని సొల్యూషన్ తెలియట్లేదు. లైక్ అంటే అవి ఎంత రిమూవ్ చేస్తున్న కొద్దీ వాటికి అంత గ్రోత్ అనేది రూట్ నుండి వచ్చేస్తుంటే ఇబ్బంది పడతారు. వై? బికాస్ అదే మనకు హార్మోనల్ ఇష్యూ. సో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ అనేది అమ్మాయిల్లో ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు, ఈస్ట్రోజన్ లెవెల్ అనేది తగ్గిపోయినప్పుడు సాధారణంగా వచ్చే సమస్య ఈ అవాంఛిత రోమాలు. లైక్ మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఉండేవారిలో కానీ, ఓవర్ వెయిట్తో సఫర్ అవుతుండే వారిలో, గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వారిలో, పీరియడ్స్ రెగ్యులర్గా లేని వారిలో వచ్చే మొట్టమొదటి సమస్య ఈ అవాంఛిత రోమాలు. సో దీనితో చాలా సఫర్ అవుతున్నారని అసలు ఈ ప్రోడక్ట్ మేము మార్కెట్లోకి తీసుకురావడానికి ఆల్మోస్ట్ 2 years రీసెర్చ్ అయిందండి. ఎందుకంటే లేజర్స్ అనేవి మనకి మార్కెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ తెలుసు, ఇంకా అదే సొల్యూషన్ అని ఒక భ్రమలో ఉన్నారు. బట్ అందులో కూడా మనకి స్కిన్కి డ్యామేజ్ అవుతుందేమో అని ఒక అపోహలో ఉన్నారు. దట్టు ఏంటంటే దానికి అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంత టైం పెట్టలేని వాళ్ళు ఉన్నారు.
అండ్ ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని నలుగురికి చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. సో ఇంత గందరగోళంలో మనం ఉన్నప్పుడు, ఈ సొసైటీలో ఉన్నప్పుడు దీని గురించి అసలు మేము ఆల్మోస్ట్ ఒక 2 years మా మ్యామ్కి సార్కి అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలి. వై? బికాస్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి స్కిన్ హెయిర్స్ అనేవి ఉంటాయి, నాట్ అన్వాంటెడ్ హెయిర్స్ ఉంటాయి. మన స్కిన్ ఎప్పుడైతే ఫుల్ ఫెయిర్ అవుతూ ఉంటుందో చిన్న చిన్న హెయిర్స్ కూడా విజిబుల్ అవుతాయి. సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి వచ్చింది ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ పౌడర్. సో ఇవ్వటం కూడా ఇది ఒక కాంబోగా ఇవ్వటం జరిగిందండి. సో ఇది మనకి ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ అని సఫర్ అవుతున్నాం, లైక్ అప్పర్ లిప్ పైన అన్వాంటెడ్ హెయిర్ మేజర్ ఇష్యూ అనుకుంటే అక్కడ మనం ఒక రోల్ అప్లా చేయమంటాము. సో అలా చేయటం ద్వారా ఏమవుతుంది అంటే ఆయిల్ అనేది స్కిన్ సెల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి అక్కడ ఉండే హెయిర్ అనేది వీక్ అవుతుంది. సో దెన్ మీకు పౌడర్ అనేది కూడా ఉంటుందండి. ఒక 2-3 చిటికెళ్ళ పౌడర్ తీసుకొని కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేస్తే అదొక ప్యాక్లా వేయమంటాము. వేస్తే ఒక 1/2 hour 45 minutesకి అది మొత్తం డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత స్మూత్గా రబ్ చేస్తూ కడిగేసినట్లయితే అక్కడ ఉండే హెయిర్ అనేది వీక్ అవ్వటం మాత్రమే కాకుండా అసలు మనం చూస్తూ ఉంటాం మన హెయిర్ స్కిన్ పైన కూడా, లైక్ మన డ్రెస్ మీద కూడా చిన్న చిన్న హెయిర్స్ పడిపోతాయి. సో అంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇస్తూనే పర్మనెంట్ సొల్యూషన్కి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే హెయిర్ ఫాలికల్ రూట్ అనేది క్లోజ్ అవుతుందో అప్పుడే అన్వాంటెడ్ హెయిర్ అనేది మళ్ళీ మనకు హార్మోనల్ ఇష్యూస్ జరిగినా కూడా స్కిన్ పైన రాకుండా ఉంటుంది. సో మేము కొంచెం లేట్ అయినా పర్వాలేదు, బట్ బెస్ట్ అవుట్పుట్ రావడానికే ఈ పర్ల్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ పౌడర్ చాలా సక్సెస్ రేట్ అండి. చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు కస్టమర్స్ అందరూ. కొంతమందికి ఫస్ట్ సెట్లోనే గ్రోత్ ఆగుతుంది, కొంతమందికి సెకండ్ సెట్లో గ్రోత్ ఆగుతుంది, అంటే వాళ్ళ కండిషన్స్ బట్టి. సో ప్రీవియస్ రెగ్యులర్గా రిమూవ్ చేస్తున్న వరకు ఏంటంటే కొంచెం థిక్ హెయిర్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి సొల్యూషన్ అనేది ఒకసారి మీరు హెయిర్ రిమూవ్ చేసినా కూడా ఎప్పుడైతే ఆయిల్ పెడతారో గ్రోత్ అనేది రాకుండా సెల్ క్లోజ్ అవుతుంది. ఎస్, సో అలా అన్వాంటెడ్ హెయిర్ సక్సెస్ రేటు చాలా మంచి రిజల్ట్ ఉంది. అండ్ మనం స్పెషల్లీ ఫీమేల్స్లోని చాలా సఫర్ అవుతున్నారు. లైక్ అంటే ఈ ప్రోడక్ట్ గురించి అయితే పర్సనల్గా నాకు వాకిన్లో వచ్చిన కస్టమర్ రివ్యూ, క్రీమ్ వాడుతున్నాను మేడం, నాకు చాలా బాగుంది, రిజల్ట్స్ చాలా సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి, అన్ని ప్రోడక్ట్స్ బాగున్నాయి, రిఫరెన్సెస్ ఇస్తున్నాము. బట్ మెయిన్ నా ప్రాబ్లం ఏంటంటే నాకు బ్రెస్ట్ అనేది ఫ్లాట్ అయింది. లైక్ ఆఫ్టర్ డెలివరీ, ఆఫ్టర్ ఫీడింగ్ తర్వాత నాకు బ్రెస్ట్ ఫ్లాట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. లైక్ నా హస్బెండ్తోనే నాకు చాలా సఫర్ అవుతున్నాను. ఏ డ్రెస్సెస్ వేసుకోలేకపోతున్నాను, అసలు కంఫర్టబుల్గా శారీస్లో నేను ఉండలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. దీనికి మాత్రం నాకు మంచి సొల్యూషన్ కావాలి. ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టి ట్రీట్మెంట్స్ తీసుకునే పరిస్థితి మాది కాదు. కానీ ఈ సమస్య అనేది నేను నలుగురికి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కానీ దీనికి సొల్యూషన్ కావాలి అంటే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ క్రీమ్ అనేది వచ్చిందండి. సో ఆవిడకి అసలు యాక్చువల్లీ ఆవిడే మా ఫస్ట్ కస్టమర్. ఆ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాము, అసలు ఏంటి సొల్యూషన్ అన్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్. ఎందుకంటే మనకి అక్కడ మసాజ్ చేయడం ద్వారా క్రీమ్ అనేది బ్రెస్ట్కి అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయడం ద్వారా మనకి ఇంప్రూవ్మెంట్ రావటం మాత్రమే కాకుండా సాగి బ్రెస్ట్ కూడా ఫిట్నెస్ ఇస్తుంది. రైట్, ఆ విధంగా ఆ ప్రోడక్ట్ అనేది మంచి రిజల్ట్స్ అనేది ఉందండి. ఒక ఫస్ట్ నైట్ క్రీమ్తో ఎలా అయితే ఉందో డే కేర్ రొటీన్ అలా ఫాలో అవ్వటానికి మేజర్గా, అంటే మనము కొంతకాలం మనం వెనక్కి వెళ్తే ఒక 20-25 ఏళ్ళ వెనక్కి వెళ్తే అసలు ఒక మాయిశ్చరైజర్ అన్న కాన్సెప్టే లేదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. అప్పట్లో అసలు మాయిశ్చరైజర్ అన్న వర్డే లేదు, అసలు అవసరం లేదు. బట్ ఇప్పుడు ఎలా ఉంది, మనకు చుట్టూ ఉండే పొల్యూషన్ వలన, బాడీలోని మనకి హైడ్రేషన్ లేకపోవటం వలన, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల, అసలు ప్రాపర్ స్లీప్ లేకపోవడం, స్కిన్ తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో అలా వచ్చిందే హైల్రానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్. సో హైల్రానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ పర్ల్ బ్యూటీలో అంటే మనకి బయట కూడా ఉన్నాయి హైల్రానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్, బట్ ఇది ఏంటంటే కంప్లీట్గా మనకి యూకే నుంచి మనం తెప్పించాం ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి. సో అలా మేము ఇవ్వబోయేటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు హెయిర్ నుండి నెయిల్ వరకు ఏ సమస్య ఉన్నా సరే దానికి బెస్ట్ సొల్యూషన్ ఇంట్లో ఉంటూనే సేఫ్ ప్రాసెస్లో రిజల్ట్ రావడానికి ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ప్రోడక్ట్స్ అనేవి. కానీ బయట కాస్మెటిక్స్ కానీ మెడిసిన్స్ కానీ కొన్నప్పుడు ఏ కంపెనీ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా బాధ్యత తీసుకోరు. క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు దొరుకుతారు. బట్ కానీ ఎస్పెషల్లీ మీ కంపెనీ, ఈ పర్ల్ బ్యూటీ అనే కంపెనీ ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు అంటే ఏం చెప్తారు? మేము చెప్పాలి అంటే 100% బాధ్యత మాదే. మేము ఇది ఓపెన్ స్టేట్మెంట్ అనేది అంటే ఈ రోజు ఇచ్చింది కాదు,
ఇది ఇచ్చి కూడా మనం ఒక 16 ఏళ్ల నుంచి ఇస్తున్నాము. సో ఒకటే ఆఫీస్ అడ్రస్లో ఇన్ని ఇయర్స్గా అంత పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తూ కూడా మార్కెట్లో ఇంత సర్వే అవుతున్నాము. ఎందుకంటే మీరు ఒక ప్రోడక్ట్, అదే నేను ఇంతకు ముందు చెప్పింది, మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా తీసుకోవటం వరకు మీ బాధ్యత, తీసుకున్న తర్వాత మీ స్కిన్ ప్రాబ్లం రెక్టిఫై చేయటం మా బాధ్యత. సో అలా మేము ఎప్పటికప్పుడు మీకు కాంటాక్ట్లో ఉంటూనే ఉంటాము. వాడుతున్నారా, ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది. సో మేము టిల్ 2008 నుంచి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ మాకు ఆ కస్టమర్స్ ఉన్నారు, ఓల్డ్ కస్టమర్స్ అనేది. లైక్ రిఫరెన్స్ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు. ఏదైనా మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్తాము అంటే ఒక మా ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కాంబో కిట్ అని ఉంటుంది. సో ఆ కాంబో కిట్ అనేది గిఫ్ట్గా అంటే మాకే ఇస్తారనమాట అడ్రస్. సో మేము అలాగా వాళ్ళకి కొరియర్స్ చేయటం కానీ. సో ఇలా మాకు ఇదంతా ఎలా జరిగింది అంటే మేము ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మెయిన్, మా మోటో అదే. 100% కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. ఆ సాటిస్ఫాక్షన్ కోసం, అందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాము. మా మోటో అదే. ప్రతి ఒక్కరి స్కిన్ హెల్దీగా ఉండాలి, ప్రతి ఒక్కరి హెయిర్ హెల్దీగా ఉండాలి. ఎప్పుడైతే స్కిన్ అండ్ హెయిర్ అనేది హెల్దీగా ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే ఆ వచ్చే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ఏమైనా చేయొచ్చు. సో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నది మనం బయటకు చూపించుకోలేము. సో మనం ఇలా బయటకు రాగలుగుతున్నాము, మనం ఒక కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాము అంటే స్కిన్కి ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు అనేది మా ఎజెండా. పర్ఫెక్ట్. నాగలక్ష్మి గారు, ఇవి కాకుండా, ఎందుకంటే బేసిక్గా నేను మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను బేసిక్గా ఏమంటారు, బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఈ హెయిర్ కలర్స్ కానీ, నెయిల్ పాలిషెస్ కానీ, మాయిశ్చరైజర్ కానీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీ బ్రాండ్ చూడడం జరిగింది. అది నేను నెట్లో కొట్టినప్పుడు మీకు కొన్ని ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఓకే. ఆ ప్రోడక్ట్ ఎలాంటిది అనేది నాకు తెలియదు. జనరల్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ దొరికే షాప్, మనం వీ షుడ్ నాట్ టేక్ ద నేమ్స్ కాబట్టి ఆ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది చాలా బాగుంటుందండి అని చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు నిజం? ఇప్పుడు అది కూడా మనకి తెలుగు వాళ్ళే మీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ బ్రాండ్కి సంబంధించి, అంటే దీని ఫౌండర్సే వాళ్ళు కాబట్టి, క్రియేటర్సే మన తెలుగు వాళ్ళు కాబట్టి నేను ఒక ఎంట్రీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు పిలిచిన కారణం. సో మిగిలిన ప్రోడక్ట్స్ గురించి కూడా, ప్రోడక్ట్ దాని వివరంగా ఎలా పనిచేస్తుందని మాకు చెప్పేస్తే వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యు. ష్యూర్ అంజలి గారు. సో మనకి మేజర్ ప్రోడక్ట్ ఈస్ ద నైట్ క్రీమ్, ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నైట్ క్రీమ్. సో మనం మరొకసారిగా డిస్కస్ చేసుకున్నట్లయితే నైట్ క్రీమ్ అనేది స్కిన్ రిలేటెడ్ లైక్ పింపుల్స్, మార్క్స్, డార్క్నెస్, ఈ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి నైట్ క్రీమ్. డే కేర్ రొటీన్గా మనకి ముఖ్యంగా 24 క్యారెట్స్ గోల్డ్ సీరం, మాయిశ్చరైజర్ అండ్ డే క్రీమ్. సో మేజర్గా ఈ 3 డే కేర్ రొటీన్ అనేది ప్రతి ఒక్కరికి సజెస్టబుల్గా ఉంటుంది. నైట్ అంతా మనకి వచ్చిన ట్రీట్మెంటే, వచ్చిన రిజల్ట్ అనేది డే టైంలో లాంగ్ లాస్టింగ్గా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది, గ్లోగా బ్రైట్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దట్టు ఏంటంటే డే క్రీమ్లోనే మనకి సన్ స్క్రీన్ ఉంటుంది, అండ్ స్వర్ణ రేడియన్స్ డే క్రీమ్ అని ఉంటుందండి, అండ్ మల్బరీ డే క్రీమ్ అని కూడా ఉంటుంది. లైక్ మనకు ఇన్ హౌస్లోనే ఉంటున్నాము, ఎక్కువగా ఎక్స్పోజర్కి వెళ్ళటం లేదు అంటే స్వర్ణ రేడియన్స్, సో నేమ్లోనే ఉంది. సో బంగారం అంటే కాంతి రావటానికి, స్కిన్లో ఇన్స్టెంట్ గ్లోనెస్ రావటానికి కూడా మనకి స్వర్ణ రేడియన్స్ డే క్రీమ్ అనేది మనం పెట్టుకొని డైరెక్ట్గా మనం ఎక్స్పోజ్ అవ్వచ్చు. లైక్ రెగ్యులర్గా వాడే చిన్న చిన్న పౌడర్స్ కానీ, కాంపాక్ట్ కానీ, ఇలా మీరు ఏది వాడాలి అనే డే క్రీమ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ లేయర్లో మనం ఏదైనా వాడుకోవచ్చు. లేదు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాము, యూవీ లైట్లోకి ఎక్కువగా వెళ్తున్నాము, కిచెన్లో కూడా కొన్ని గంటలు ఎక్కువగా వర్క్ చేస్తున్నాము అంటే మాత్రం అప్పుడు SPF 50. సో పర్ల్ డే క్రీమ్లోని SPF 50 అనేది ఇవ్వటం కూడా జరుగుతుంది. సో స్వర్ణ రేడియన్స్ అనేది అంటే మనకి గ్లోగా, మనకి చాలామంది ఇన్ హౌస్లో ఉంటే అవసరం లేదు అనుకుంటారు, కంపల్సరీ అవసరం అండి. ఎందుకంటే మార్నింగ్ లేస్తూనే డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, కిచెన్లోకి వెళ్ళడానికి ఒక 10 నిమిషాల ముందైనా ఒక ప్రొటెక్షన్ SPF 25, ఇప్పుడు ఇన్ హౌస్ అంటే SPF 25 ఉంటుంది స్వర్ణ డే క్రీమ్. ఏదో సినిమాలో చూపించినట్టు స్నానం చేయడానికి ఇది, స్నానం అయ్యాక ఇది, స్నానానికి ముందు ఇది, ఇవన్నీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కొనాలి రా అని చెప్తాడు. మనకు మాత్రం ఒకటే క్రీము, ఒకటే షాంపూ అని. కానీ అది ఫాలో అవ్వాలండి, సరదాగా మాట్లాడుకోవడమే ఇవన్నీ. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రాపర్గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వమో, ఇప్పుడు మీకు తెలీదు, లైక్ ఒక 5 years 10 years తర్వాత మన ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్తో మనం మీట్ అయినప్పుడు మన స్కిన్ మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. అడుగుతారు అసలు ఏం చేస్తున్నావు, మనం ఏమి ప్రత్యేకంగా ఏం అవసరం లేదు, ఒక సింపుల్గా ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, అవి మన స్కిన్కి ఇన్వెస్ట్మెంట్స్, అవి మనం ఖర్చు అనుకుంటున్నాం.
చూస్తున్నాము. వాటి మనం ఒకసారి మన స్కిన్ కేర్ అనేది ఒక నైట్ కేర్ కానీ ఒక డే కేర్ కానీ ప్రాపర్గా ఎప్పుడైతే మనకు ఒక ఇస్తూ ఉంటామో అవి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. మన స్కిన్నే కదండి, మనం ఉండేది మన స్కిన్లోనే కదా. సో అలాంటి స్కిన్ డ్యామేజ్ అయిపోయి లైక్ మేకప్స్ పైన లైక్ జ్యువెలరీ పైన, అంటే వాటి మీద వద్దు అనట్లేదు, బట్ మీకు గోల్డ్ మీద రియల్ ఎస్టేట్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా దానికన్నా డబల్ త్రిబుల్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది ఇచ్చేది మీ స్కిన్లో. అటువంటి రిజల్ట్స్గా ఒక నైట్ కేర్ డే కేర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బట్ మీరు మెయిన్గా చెప్తున్నాను హౌస్ వైఫ్స్కి కిచెన్లోకి వెళ్లే ముందు పొద్దున లేస్తూనే పరిగెత్తేయకుండా ఒక్క 5 నిమిషాలు ఆగండి. ఒక మాయిశ్చరైజర్ వద్దు, సన్ స్క్రీన్ ఒక్కటి పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళిపోండి. ఆ వేడి అనేది మనం ఇలా వంగి మా పొగ అనేది మనకి పడినప్పుడు స్కిన్ సాగి అయిపోతుంది, కొలాజిన్ తగ్గిపోతుంది, పిగ్మెంటేషన్ అనేది స్టిమ్యులేట్ అయిపోతుంది, మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకే చూడండి మీరు వంటింట్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఉండే స్కిన్ బయటకు వచ్చేటప్పుడు చూడండి మొత్తం టైర్డ్ అయిపోతుంది, స్కిన్ అంతా కూడా సాగి అవుతుంది. ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి, మీ స్కిన్ కూడా హెల్దీగా, ప్రతి ఒక్కరి స్కిన్ హెల్దీగా ఉండాలి. సో ఒక డే క్రీమ్ అనేది ఫాలో అవుతూ, అదేవిధంగా మీరు ఒక 25+ ఎంటర్ అవుతున్నారు అంటే మాత్రం ఫస్ట్ వాడవలసింది కొలాజిన్ డ్రింక్. సో ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలోనే కొలాజిన్ డ్రింక్ కూడా ఇవ్వటం జరుగుతుందండి. బాడీ ప్లాంట్ బేస్డ్, సో మనకి కొలాజిన్ అంటే యానిమల్ బేస్ ఉంటుంది, ప్లాంట్ బేస్ ఉంటుంది, బట్ ఈజీ డైజెషన్ అనేది మాత్రం మనకి ప్లాంట్ బేస్డ్లో ఉంటుంది. అటువంటి ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ డ్రింక్ అనేది బ్యాంబూ షీట్ కానీ ఆల్కనైనా కానీ, సో కొన్ని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్తో ప్రిపేర్ అయినటువంటి ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కొలాజిన్ బాడీ గ్లో కొలాజిన్ డ్రింక్ అనేది 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ పౌడర్ వేసుకొని తాగమంటాము. ఇలా ఇంటేక్ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు స్కిన్ అంతటా కూడా కొలాజిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. మన బాడీలో 70% కొలాజినే ఉంది. నెయిల్స్ ఎందుకు బ్రేక్ అవుతాయో తెలియదు, హెయిర్ ఎందుకు ఫాల్ అవుతుందో తెలియదు, స్కిన్ ఎందుకు లూజ్ అవుతుందో, అంటే మనం దేనికి అది సపరేట్గా కేర్ తీసుకున్నా మేజర్గా ఇంటర్నల్గా కూడా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు 25 నుంచి ఆటోమేటిక్గానే మనకు కొలాజిన్ అనేది అంటే ఎవ్రీ ఇయర్కి 1% తగ్గుతూ వెళ్తుంది. అది మనం ఏం చేసినా చెయ్యకపోయినా కూడా అది మన హ్యూమన్ బాడీ టెండెన్సీ అలాగే డిజైన్ అయ్యి ఉంది. సో 1% అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మనం రీఫిల్ చేయాలి. ఎప్పుడైతే కొలాజిన్ డ్రింక్ అనేది ఇంటేక్ తీసుకుంటూ ఉంటామో స్కిన్ నరిషింగ్ రావటం కానీ, గ్లో రావటం కానీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటం కానీ, చాలామంది చూడండి 25-30 ఇయర్స్లోనే నీస్ పెయిన్ అండి, కొంతసేపు నడవలేము, కొంతసేపు నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది, ఎందుకంటే కొలాజిన్ తగ్గిపోయింది. ఎందుకంటే నీస్లో ఎప్పుడైతే కొలాజిన్ అనేది జిగురు లాగా ఉంటుందో అది తగ్గిపోతుందో ఆటోమేటిక్గా బోన్స్ అనేవి చిన్నగా కింద పడ్డా కూడా బ్రేక్అవుట్స్ అయిపోతాయి, ఎందుకంటే కొలాజిన్ లేదు వాళ్ళ బాడీలో. అదే చూడండి ఎప్పుడైతే ప్రాపర్ కొలాజిన్ అనేది వాళ్ళ డైట్లో ఫాలో అవుతూ ఉంటారో లైక్ 40+లో కానీ 50+లో కానీ వాళ్ళకి ఏదైనా అన్ఫార్చునేట్లీ జరిగినా కూడా వాళ్ళకి జరగవు, ఎందుకంటే అవి అంత స్ట్రాంగ్గా ఉంటాయి బోన్స్ అనేవి. సో కొలాజిన్ అనేది కేవలం స్కిన్ కేర్ హెల్త్ కేర్ మాత్రమే కాకుండా మీరు పర్సనల్గా హెల్దీగా ఫీల్ అవుతూ ఎనర్జెటిక్గా ఉండటానికి కూడా మనకి పర్ల్ కొలాజిన్ బిల్డర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. రైట్. సో పిగ్మెంటేషన్ కూడా చాలా మేజర్ ఇష్యూ అయిపోయింది. సో మెయిన్గా పిగ్మెంటేషన్ ఒక్కటే తగ్గాలి, స్కిన్ గ్లోగా రావాలి అనుకుంటే స్పెషల్లీ దాని మీద వర్కౌట్ చేస్తే వచ్చిన ప్రోడక్టే స్కిన్ బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ క్రీమ్. సో దిస్ ఇస్ ద నైట్ క్రీమ్. సో నైట్ పడుకునే ముందు కంప్లీట్గా ఫేస్ నెక్ క్లెన్స్ చేసుకొని పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా అంతటా మొత్తం ఫేస్ నెక్ అంతా ఈవెన్గా లైట్గా సరిపోతుందండి, హెవీగా అవసరం లేదు. అది ఇన్స్టెంట్గా కూడా మనకు అబ్జర్వ్ అయిపోతుంది. అలా అబ్జర్వ్ అవ్వటం ద్వారా స్కిన్ లోపల ఏదైతే ఉందో మెలనోసైట్స్ అనేది ఒక నల్లనిగా కణాల్లాగా ఉంటాయి మెలనోసైట్స్. సో ఆ మెలనోసైట్స్ నుండి మెలనిన్ని తగ్గిస్తూ వస్తుంది. సో అలా కంట్రోల్ అవుతూ ఆ పిగ్మెంటేషన్ మచ్చలు అనేవి మనకి సాధారణంగా మంగు మచ్చలు అంటే వచ్చే హార్మోనల్ ఇష్యూస్ కానివ్వండి, లేదా కొంతమందికి వంశపారపర్యంగా కూడా వస్తూ ఉంటాయి. ఎస్. సో హెరిడిటరీ ద్వారా వచ్చేటువంటి మార్క్స్ కానివ్వండి, మళ్ళీ మనకి స్కిన్ పైకి ఆ మెలనిన్ ప్రొడక్షన్ అనేది జరగకుండా ఆపటానికి ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ ఉంటుంది. సో పిగ్మెంటేషన్ క్రీమ్ వాడే ప్రతి ఒక్కరు కూడా సన్ స్క్రీన్ వాడాలి. సో ఈ పిగ్మెంటేషన్ మంగు సమస్యతో బాధపడే వారికి మాత్రం మేజర్గా పర్ల్ పిగ్మెంటేషన్ క్రీమ్ అండ్ అలాంగ్ విత్ ద SPF 50 ఉండేటువంటి సన్ స్క్రీన్. ఇలా అంటే వారి యొక్క స్కిన్ కండిషన్ బట్టి మీరు మాకు కాల్ చేసినట్లయితే వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ అనేది సజెస్టబుల్ అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నాకు హెరిడిటీ ఉంది, ఇందాక మీరు అన్నట్టుగా మా మదర్కి మా అమ్మగారికి అలా ఉన్నాయి మచ్చలు. అండ్ మోరోవర్ అంటే మేము పొద్దున్న లేస్తే ఈ లైట్స్ కిందే ఉంటాం. గత 20 సంవత్సరాలుగా టీనేజ్ నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రొఫెషన్ ఈరోజు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి లైట్స్ కింద అయిపోతుంది మా జీవితం. సో స్కిన్ మీద చాలా మచ్చలు ఉన్నాయి, నేను వాడతాను ఈ ప్రోడక్ట్. సో ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద రిజల్ట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి వన్స్ అగైన్.
సో మీ ప్రోడక్ట్ అయితే నేను ఖచ్చితంగా తీసుకుని వాడతాను. తప్పకుండా రిజల్ట్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. పోస్ట్ చేయడం కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరే చెప్పాలి ఎలా ఉంది రిజల్ట్స్ అనేది. ఐ విల్ డూ దట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ అంజలి గారు. థ్యాంక్ యూ.